ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శైల్య పర్వానికి స్వాగతం. దినకర తనయుని కురుపతి మనమునా ధ్యానించి శోకమగ్నుండైతే కనిజలములు కగత అనే గౌతమసుతు ద్రోణి అచ్చట నిలచి. కర్ణుని యొక్క వీరమరణం చూసినటువంటి ఆ దుర్యోధనుడు ఇట్లాంటిగా చాలాగా ఏడుస్తున్నాడు. అది చూసి ఆ శారదృతుడు అశ్వత్థాముడు దుర్యోధనుడితోటి అంటున్నారు, మతి మందుడవై నీవిగా అతి సూచించగను భూపకాదనేవారు ధృతి నిలుపలేరు చూచితే చతురు నిగని ఆజ్ఞవు సైన్యముగావా. దుర్యోధన, నువ్వు ఇట్లా తెలివి తక్కువ నువ్వే ఏడ్చుకుంటే ఏడితే ఎట్లా? మరి ఎవరికి ధైర్యం ఉన్నదని ఎవరికి కూడా ధైర్యం లేదు. నువ్వు ఏడిస్తే ఎవరికి ధైర్యం వస్తుంది? ఎవరికి కూడా రాదు కదా. అందరూ ఎవ్వరు కూడా ధైర్యంతో కూడా లేరు. మరి నువ్వు ఈ సైన్యమును ఇట్లాంటిగా కాపాడటానికి ఒకరిని నియమించు, చాలా తెలివిగల వారిని నియమించు యుద్ధం చేయటానికి, సైన్యమును కాపాడటానికని ఆ శారదృతుడు అశ్వత్థాముడు దుర్యోధనుడితోటి అన్నారు. వినే కొరువరుడని శైలుని గనుడవు నీ కన్న బలుడు కనబడడిచట రణరంగమునను సైన్యము పనిపూని కావయ్య పంతము చేత. శారదృతుడు ఈ అశ్వత్థాముడు చెప్పిన మాటలు విన్నటువంటి ఆ దుర్యోధనుడు శైలుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహారాజా, ఈ సైన్యమును కాపాడేటటువంటి గొప్ప వీరాది వీరుడవు నువ్వే. నీ అంత వీరుడు ఈ రణరంగం లోపల మాత్రం ఎవరు కూడా లేరు. నువ్వే కాపాడాలని రెండు చేతులు జోడించుకొని ఆ శైలుని దుర్యోధనుడు ప్రార్థించిండు. పాండవుల దునిమిలనా పరగజయము ఇవ్వు మీ కృపతోను నరనాథ సుఖజనులెల్ల బలియని. ఈ విధము మది నుంచి నిన్ను నీవు తన వారి నిడిచి మమ్ములగని ఊడినావు నేడు కారణమందు. మహారాజును ఆ పాండవులను సంవరించి నాకు విజయమును కట్టబెట్టు. మరి నీకు నువ్వు నీ వాళ్ళని ఇడిసబెట్టి నువ్వు ఈ కౌరవ పక్షం మా పక్షానికి వచ్చినవు. మరి ఈ యుద్ధరంగం లోపల ఆ పాండవులను సంవరించి నాకు జయమును ప్రసాదించు మహారాజా అని ఆ శైలునితోటి దుర్యోధనుడు ఇట్లాంటిగా వేడుకున్నాడు. తునిమి పాండవుల భూపాల తుదకు జయామివ్వు మీ పుణ్యశీల. తునిమి పాండవుల భూపాల, ఆ పాండవులను సంవరించి నాకు విజయమును ప్రసాదించు మహారాజాని ఇట్లాంటిగా వేడుకుంటున్నాడు. ప్రార్థించగానే శైలుడపుడు పలికే కురునాథ ఈ దినము నేడు. ప్రార్థించగానే శైలుడపుడు సరే అని ఇట్లాంటిగా ఈ దుర్యోధను ప్రార్థన విని శైలుడు అంటున్నాడు, సరే నేను మాత్రం తప్పకుండా ఈ యుద్ధరంగం లోపల పాండవులను సంవరిస్తానని ఆ దుర్యోధనుతోటి అంటున్నాడు. చేసేదా అధిక యుద్ధంబు పాండవులాదుని మీద నిత్యాయంబు. చేసేదా అధిక యుద్ధంబు, నేను చాలా యుద్ధం చేస్తా, యుద్ధం చేసి తప్పకుండా ఇలా ఆ పాండవులను నేను సంవరిస్తానని ఆ శైలుడు దుర్యోధనుతోటి అంటున్నాడు. అనరాదు గణ వీరులంతా పూరి ఏమైరి కనగానేనంత. అనరాదు గణ వీరులంతా. దుర్యోధన, నీతోటి ఏమనాలనయ్యా? మరి వీరాది వీరులు వాళ్ళతోటి యుద్ధం చేసి ఏమైపోయారు? వాళ్ళు కూడా మడిచిపోయారు. భీష్ముడు వాయ, ద్రోణాచార్యులు వాయ, మరి కర్ణుడు కూడా ఈ యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా మరణించే కదా. రణము చేసిన నీకు జయము
కలిగే విధము నీ పూర్వ సంచితాము రణము చేసిన నీకు జయము. నేనెంత యుద్ధం చేసినప్పటికీ కానీ మరి నీ పూర్వజన్మ లోపల నీకు ఇట్లాంటిగా నీ పూర్వజన్మ సుకృతంతో నీకు మాత్రం జయం వస్తుందో మరి రాదు, జయం అవుతుందో నీకు కాదు. అది జయం కావాలంటే నీ పూర్వజన్మ లోపల చేసిన పుణ్యఫలం వల్లనే వస్తుంది, కానీ ఇక్కడైతే వచ్చేటట్టు లేదు. పలుకాదాలము నమ్ము భూప చేతూరణము పారక నిలిచి త్యాప పలుకాదాలము నమ్ము భూప. నేనేమని చెప్పాలా? నీ పూర్వపుణ్యం ఉంటే నువ్వు గెలుస్తావు, లేకపోతే లేదు. ఇంతకంటే చెప్పేది ఏమున్నది? నేను మాత్రం ఈ యుద్ధరంగం లోపల పారిపోను, నేను నిలబడి తప్పకుండా యుద్ధం చేస్తా వాళ్ళతోటి, పాండవులతో అని శైలుడపుడు బహుసేన కొని నిలిచే రణముకు శీఘ్రమునా అని శైలుడపుడు బహుసేన. ఆ శైలుడు ఇట్లాంటిగా దుర్యోధనుతో అంటూ సైన్యమును తీసుకొని యుద్ధరంగంలో వెళ్ళి నిలబడ్డాడు. రణవాయిద్యములు మ్రోగు చాలా పాండవులు నిలిచిరపుడు భూపాల రణవాయిద్యములు మ్రోగు చాలా. ఆ యుద్ధరంగం లోపల రణవాయిద్యాలు మ్రోగుతున్నాయి. పాండవులు ఇటు శైలుడు ఇట్లాంటిగా యుద్ధం చేయడానికి నిలబడ్డారు. పరగ భీష్ముడు బోరేపుడు 10 దినములు 5 దినములు ద్రోణుడమితరణము అటు మీద కర్ణుడాపె దినములు 2 17 దినములు ధరణి నాత. ఆ వైశంపాయన మార్చి జన్మేంజయ భూపాలనతో అంటుండు, మహారాజా 10 రోజులు భీష్ముడు చాలా యుద్ధం చేసిండు, యుద్ధం చేసి మరణించిండు. మరి 5 దినములు ద్రోణాచార్యుల వారు అమిత యుద్ధం చేసి ఆ ద్రోణాచార్యులు వారు కూడా ఆ యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా మరణించిండు. కర్ణుడు కూడా 2 దినాలు యుద్ధం ఆపి చివరకు కర్ణుడు కూడా ఇట్లాంటిగా పడిపోయాడు. ఇప్పటికీ 17 రోజులు అయింది మహారాజాని ఆ వైశంపాయన మహర్షి సంజయునికి తెలియజేసింది. 5-18 నాడు అర్ధ దినము పోరు శైలుడు రణమందు పొందుగాను కురువరు 2 జాములు కొనకు పోరి 18 దినములకు పూర్ణమౌ రణమును. ఆ వైశంపాయన మహర్షి జన్మేంజయ భూపాలనతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు, 17 రోజుల యుద్ధం అయింది, మరి ఇంకొక రోజు ఉన్నది. ఒక పగలు శైలుడు ఇట్లాంటి యుద్ధం చేసి మరణిస్తాడు, ఆ ఇంకొక పగలు దుర్యోధనుడు యుద్ధం చేసి మరణిస్తాడు మహారాజా. అప్పటికి 18 రోజులు అవుతుంది అని ఆ వైశంపాయన మహర్షి జన్మేంజయ భూపాలకు తెలియజేసిండు. ధృతరాష్ట్రుని గాని సంజయుడు అతులితముగా బలికే భూపతి అటు ఇటు సేనా అతమాయను సాల దిక్కున రథకుంజరములు బాయదళములు రాజేంద్ర వినుమా. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, మహారాజా మరి అక్కడి దళాలు మరి ఇక్కడి దళాలు గుర్రాలు ఏనుగులు ఇట్లాంటిగా ఎన్నో ఇట్లా లెక్కలేని కూడా సంవరింపబడ్డాయి, రథాలు ఎన్నో కూలిపోయినాయి. పాయదళములు విను పరగ 3 కోట్లు అశ్వాల గణితము అవని నాత. 3 కోట్ల దళాలు అంటే సైనికులు అందరూ కూడా చనిపోయినారు. మరి ఎన్నో గుర్రాలు కూడా అక్కడ మరణించినవి. విను 2 లక్షలు విలయగా రథములు పడిపాయను సహస్ర పరగ భూప. ఆ గుర్రాలు 2 లక్షలు, మరి ఆ రథాలు సహస్రం అంటే 1000 ఇట్లాంటిగా పడిపోయినాయి. 10,000 సామజంబులు ఇది వరకు గలబు చూడు ఇక ముందరను. అవన్నీ పోగా 10,000 ఏనుగులు ఇట్లాంటిగా ఉన్నాయి. పనిదో చదువు ఎందరున్నారో అది పరమేశ్వరుడు ఎరుగు అనదో చదయ్యా. ఆ 10,000 ఏనుగులు ఉన్నాయి,
మరి ఎందరు చనిపోయారో ఎందరు ఉన్నారో ఎన్ని పోయినాయో ఏమో అవిటి మాత్రం లెక్క తెలియడం లేదు. ఇవన్నీ మాత్రం తెలుసుకోవాలంటే ఆ పరమాత్మనికే తెలియాలని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. పాండవుల కాయతురగములు పరగలక్ష రథములు సహస్రమునందు ఏనుగులు పంచసహస్రములు ఎలమి తోడ పాయదళములు 1,000,000 పరగ మిగిలి. ఆ పాండవులకాయ 1,00,000 గుర్రాలు వేయినాయి, ఏనుగులు వేయినాయి, 5,000 ఏనుగులు వేయినాయి, 1,000,000 బలాలు వేయినాయి, అక్కడ పోంగా మిగిలినాయి. ఈ విధము ఉభయ బలమును సావదతో నిలిచినారు సంగరమందు భావింపగ జయమెవరికో దేవదేవుండెరుగు తెలుపలేము. ఇన్నిగానం బొంగ మిగిలిన వాళ్ళతోటి ఆ పాండవులు కానీ ఇటు కౌరవులు కానీ ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. అందరు కూడా ఆ యుద్ధరంగం లోపల నిలబడి ఉన్నారు. మరి ఈ యుద్ధరంగం లోపల జయం ఎవరికి అవుతుందో ఏమో చెప్పలేం, ఆ పరమాత్మకి తెలియాల. జలజాక్షుని గని పార్థుడు బలు వ్యాజము చాత బలికే బలవంతులు బహుకులగిరుల బలెగూలిరి నిలిచినారిక వీరులెల్ల నిర్జరులు ఇలా. ఆ పరమాత్మను చూసి ఆ అర్జునుడు అంటాడు, పరమాత్మ మరి యుద్ధరంగం లోపల వీరాది వీరులు ఎందరో మంది ఇట్లాంటిగా పడిపోయింది, మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళు యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. మరి అటేమో పైన దేవతలు నిలబడి ఇట్లాంటిగా ఈ యుద్ధం చూడాలన్న ఉత్సుకతోటి అక్కడ ఉన్నారని తెలియజేస్తున్నాడు. కాగల కార్యం బాయముందార కథానంబున శైలుడు కాగల కార్యం బాయముందార అయిందేదో అయిపోయింది. ఆ యుద్ధరంగం లోపల మాత్రం శైలుడు ఇట్లాంటిగా నిలబడి ఉన్నాడు యుద్ధం చేయటానికి. బాగోగా నిలిచేను పదుండి సమూకాము భావజాసం వారుడు కాగల కార్యం భయముందర. ఆ శైలుడు వచ్చి నిలబడ్డాడు యుద్ధరంగం లోపల. పరమాత్మ వెళ్దాం పదా అని ఆ అర్జునుడు కృష్ణ పరంధామంతో ఇట్లాంటిగా అన్నాడు. ఏ గతి కురుపతి జయము గొనునో ఏమో అప్పుడు విడాలే పార్థుడు ఆగక భీముడు కరే గుంపులకు అప్పుడు చేరే దైత్యుడు. ఏ గతి కురుపతి జయము గొనునో ఏమో. మరి ఏ విధంగా ఆ దుర్యోధనుడు మన మీద జయం పొందుతాడో ఏమో అనుకుంటా, ఎట్లా తీసుకుంటాడు మన దగ్గర నుంచి ఆ జయమును, విజయం ఎట్లా పొందుతాడో ఏమో అని ఇట్లాంటిగా అనుకుంటా ఆ యుద్ధరంగం లోపలికి వచ్చిండు. మరి అక్కడ భీముడు ఆ ఏనుగుల గుంపు లోపలికి వెళ్ళి ఏనుగు తొండాలను పట్టుకుంటా గిరగిరా తిప్పుతూ పైకి విసిరితే అవి పైకి వెళ్ళి ఒక 2 ఏనుగుల పైన పడితే ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు ఆ భీమసేనుడు. శారాధృతుడు చూసి భీముని చేరి శారధృతుడు చూసి భీముని చేరి బహుశరాముల దారుణాముగా విడిచేను దశాదిశాలు వనుకోను జలము ఇలా. శారధృతుడు చూసి భీముని చేరి భీముడు చేస్తున్న యుద్ధమును శారధృతుడు చేసిండు. ఏమిరా ఈ భీముడు ఒక రాక్షసుని మాదిరిగా ఏనుగులను పట్టి గిరగిరా తిప్పి పైకి లేపి ఎత్తేస్తున్నాడని చాలా కోపంతో ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి ఆ భీముని పైన చాలా బాణాలను వేసిండు. ఆ సప్పుడుకు ఆ యుద్ధానికి దశ దిశలన్నీ గడగడ బనుకుతున్నాయి. వీరుడు నకులుడు శకునితో పోరాగా వీరుడు నకులునితో శకునితో పోరాగా వివిధ శరాములు పరవారములేని విడువాగా పడే కరీరతాములు వీరుడు నకులుడు శకునితో పోరగా. వీరాది వీరుడు నకులతోటి ఆ శకుని యుద్ధం చేస్తున్నాడు, శకునితోటి నకులుడు యుద్ధం చేస్తున్నాడు. ఒకరితోని ఒకరు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. ఈ నకులుడు వేసిన బాణాల చేత
ఆ శకుని యొక్క సైన్యము, గుర్రాలు, ఏనుగులు ఇట్లాంటిగా ఎన్నో సంహరింపబడ్డాయి. మరి సైనికులు కూడా సంహరింపబడ్డారు, రథాలు కూడా కూలిపోయినాయి. ఆ వీరాది వీరుని యొక్క యుద్ధమును చూసి నకులుని బలు పరాక్రమము సూరులిద్దారపుడు ఆ సుసేనుడు సత్యసేనుడు అరియే దురము కప్పుడు చూసి నకులుని బలు పరాక్రమము. ఈ నకులుని యొక్క యుద్ధమును చూసినటువంటి సుసేనుడు, సత్యసేనుడు వీళ్ళిద్దరూ ఆ నకులునితోటి యుద్ధం చేయడానికి వచ్చిన వీళ్ళు కూడా వీరాది వీరులే. చేసిరి శరవర్షము నకులునిపై చూసి బాణమప్పుడు వాసిగా వారాల శిరములు దునిమి వేసేను అటు పార్తుడు చేసిరి శరవర్షము నకులునిపై. ఈ సత్యసేనుడు, సుసేనుడు వెళ్ళి నకులు పైన చాలా బాణాలు వేసినారు. ఆ నకులుడు చూసి అప్పుడు ఈ సత్యసేనుని, సుసేనుని యొక్క శిరములను ఇట్లాంటిగా తీసేసిండు. అప్పుడు ఆ యుద్ధరంగం లోపల ఈ అర్జునుడు రూపవరుని సైన్యమంతను అతులితముగా దునిమి వేసినంతలో వేగా గాతగని శైలుడప్పుడు ప్రతికాలుని విధము వచ్చే పరగ నరేంద్ర. ఈ శైలుని యొక్క సైన్యమంతా అర్జునుడు ఇట్లాంటిగా సంహరిస్తున్నాడు. అది చూసినటువంటి శైలుడు యమధర్మరాజు వలె శాపభారాలను తీసుకొని అర్జునునితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అమితముగా పోరి భీముడప్పుడు వేగ శైలుని రథము సూర్ణము సైన్యమందు చేసి తను వేగ గదబోని సేలుగాను ఇలపై నిలిచి పోరగా యమసుతుండు. వచ్చేటటువంటి శైలుని చూసి భీముడు అడ్డుకొని ఆ శైలునితో యుద్ధం చేసి ఆ శైలుని యొక్క రథమును విరగొట్టిండు. అప్పుడు శైలుడు గద తీసుకొని కింద నిలబడి యుద్ధం చేసే సమయం లోపల ధర్మరాజు చూసి చేరే శైలుని సముఖంబునందు చూసి రథమెక్కి రుపుడందు చేరే శైలుని సముఖంబునందు. ఆ ధర్మరాజు వచ్చి ఆ శైలునితోటి యుద్ధం చేస్తున్నాడు, రథం ఎక్కి వచ్చిండు. వీడే శరమూలమీతమూన పుడమే నదులు దిక్పతులు కంపమూన వీడే శరమూలమీతమూన. అచ్చే బాణాలను వేస్తున్నాడు శైలుని మీద. ఆ శైలుడేమో ఈ ధర్మరాజు మీద బాణాలను వేస్తున్నాడు. అప్పుడు అది చూసినటువంటి దిక్పాతులు ఇట్లాంటిగా పారిపోతున్నారు భయపడి. కానీ పారాగాను ధర్మజుండు నిలిచి కొని శాపమప్పుడు పుణ్యుండు. కానీ పారాగాను ధర్మజుండు ఇట్లాంటిగా పారిపోతే ఆ శైలుని యుద్ధం చూసినటువంటి ధర్మరాజు శాప బాణాలు తీసుకొని కనబడు కాలుని విధాము శరములిడిచే శైలుని మీద గనాము కనబడు కాలుని విధాము. ఆ యమధర్మరాజు వలె ఈ ధర్మరాజు శాప బాణాలను తీసుకొని ఆ శైలుని మీద చాలా బాణాలను వేసిండు. గదతో మారామూలమితముగా 4 దిశాలిడి చిరి రూపులు బౌగా గదతో మారామూలమితముగా గదలతో యుద్ధం చేస్తున్నారు, బాణాలను వేస్తున్నారు, బల్యాలను వేస్తున్నారు. ఇట్లాంటిగా 4 దిశలల్లా వీళ్ళు బాణాలను వేస్తున్నారు. కానీ శైలుడప్పుడు బాణములు తునిమే క్షణమందు కనుగొనారు పూలు. కానీ శైలుడప్పుడు బాణములు ఈ పాండవులు వేసినటువంటి బాణాలను, గదలను ఇవన్నిటిని చూసినటువంటి శైలుడు వచ్చిన వాటిని అన్నిటిని కూడా ఆ ఒక్క క్షణం లోపల వీటిని అన్నిటిని కూడా విరిచేస్తున్నాడు. వచిరి శైలుని యుద్ధము వచ్చేటి శరములను దృంచి వసుమతి గూల్చి స్వచ్చరుతుడు పార్థుడంతలో
వచ్చెను గురు సుతిని కడకు వాసిగా పూరా. ఆ శైలుని యుద్ధం చూసినటువంటి వాళ్ళందరూ కూడా, ఆ పాండవులు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా ఆ రాంగా అశ్వత్థాముడు కలిసిండు. అశ్వత్థామునితోటి అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ పార్థునిపై శరములు అనవుగా నిడుచుచుండే 60 అచట. జననాయక పరమాత్ముని కాని దశబాణములు వేసే కథనమందు. ఈ అశ్వత్థాముడు అర్జునుడి మీద చాలా బాణాలను వేసిండు, పరమాత్ముని మీద 10 బాణాలను వేసిండు. పాండవ సైన్యము సాలగా ఖండించెను బాణములతో కనుగొని వీరుల్. ఉండరు సన్ముఖమెవరు బండనమున విజయుడప్పుడు బాగుగా చాలా. ఆ పాండవ సైన్యమును చాలా వరకు సంహరించండి ఎవరు? ఈ అశ్వత్థాముడు. ఎవ్వరు కూడా అశ్వత్థామునితో యుద్ధం చేయడానికి, ఏ ఒక్కరు కూడా నిలిచి యుద్ధం చేయడానికి ధైర్యం చేస్తలేరు. అప్పుడు అర్జునుడు చూసి ఆచార్యుని తనయునితో చేశను అద్భుత రణము సైన్యమందు. వాసిక 10 సహస్రంబులు ఆ సమయమున విజయుండప్పుడు దునిమెన్. అశ్వత్థామునితో యుద్ధం చేస్తూ 10,000 మందిని సంహరించిండు ఈ అర్జునుడు. ఆచార్యుని సుతునిపై అగణితంబుగా శరములు వేష పార్థుడు బాగా వేగమునను. ఆగక మూర్ఛతునప్పుడు ధ్వజమున కొరిగే కంపముందిరి సకల కౌరవులను. ఆ అశ్వత్థాముని మీద ఈ అర్జునుడు చాలా బాణాలను వేసిండు. ఆ అర్జునుడు వేసినటువంటి బాణాలు తగిలి అశ్వత్థాముడు మూర్ఛ పొందిండని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.